ఆడపిల్లలున్న వాళ్ళ కోసం ఈ వీడియో. ఇలా ఎందుకన్నానో మీకు లాస్ట్‌లో అర్థమవుతుంది. జనరల్‌గా మగవాళ్ళు ఆడపిల్లల్ని కోరుకుంటారు. ఆడవాళ్ళు మగపిల్లలు కావాలని కోరుకుంటారు. మగవాళ్ళు ఆడపిల్లల్ని ఎందుకు కోరుకుంటారో నాకు తెలీదు గానీ, ఆడవాళ్ళు మాత్రం 90% ఆడపిల్లల్ని అలంకారం కోసం మాత్రమే కోరుకుంటారు. ప్రతి ఫెస్టివల్‌కి, ఫంక్షన్స్‌కి పిల్లల్ని బాగా రెడీ చేసి, వాళ్ళలో వాళ్ళని చూసుకొని మురిసిపోతారనమాట. ఎందుకంటే 90s కిడ్స్‌కి ఇలాంటివి చాలా తక్కువ ఇలాంటివన్నీ. సో, వాళ్ళు మిస్ అయిన చిన్న చిన్న ఆనందాలన్నీ వాళ్ళ పిల్లల్లో అయినా చూసుకోవాలి అనుకుంటారు. ఇది అలంకారం వరకు అయితే బావుంటుంది. ఇంకా విషయానికొస్తే అదృష్టం ఉంటేనే ఆడపిల్ల పుడుతుందంటారు కదా! అయితే నాకు డబుల్ అదృష్టం ఉందేమో! ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఇంకా ఈ జనరేషన్‌లో ఇద్దరు ఆడపిల్లల్ని ఎలా పెంచాలిరా దేవుడా! అని నేనంటే, మా చుట్టుపక్కల కొంతమంది అన్నారు, "నీకు ఇద్దరు ఆడపిల్లలకే అలా అంటున్నావు. మా కాలంలో మేము 10 మందిని కని పెంచినాము. మరి మేమెలా పెంచుంటాము" అన్నారు. ఆ మాటకు నాకు నవ్వొచ్చింది. పెంచడం అంటే? మీరే చెప్పండి. పెంచడం అంటే కామెంట్ చేయండి. పెంచడం అంటే 3 పూట్ల తిండి పెట్టి వేసుకోవడానికి బట్టలిస్తే సరిపోతుందా? ఇంకేం లేదా? వాళ్ళకి మంచి జీవితం ఇవ్వాలి కదా! మంచి జీవితం అంటే పెళ్లి చేసి అత్తారింటికి పంపించడం కాదండి. వాళ్ళకి నచ్చిన జీవితాన్ని ఇవ్వడం. వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చినట్టుగా మార్చుకోవడం. అలాంటి అవకాశం మనమే వాళ్ళకివ్వాలి. ప్రపంచం ఎంత ముందుకు దూసుకెళ్తున్నా, టెక్నాలజీ ఎంత చేంజ్ అయినా, కొంతమంది మనుషులు వాళ్ళ మనస్తత్వాలు ఇంకా పాతకాలం దగ్గరే ఆగిపోయాయి. మనం ఎలాగో సగం సగం కాంప్రమైజ్ బతుకులతోనే బతుకుతున్నాం అనుకోండి. మన పిల్లలైనా వాళ్ళ జీవితాన్ని సంతోషంగా జీవించాలి కదా! కాంప్రమైజ్ అవ్వడం నేర్చుకోవాలి, నేర్పించాలి. కానీ ప్రతి విషయంలో కాంప్రమైజ్ అవ్వడం కరెక్ట్ కాదు. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడున్న సమాజంలో ఇంత టెక్నాలజీ పెరిగినా కూడా చాలామంది ఆడపిల్లంటే పెళ్లి చేసి పంపించేయాలి, భారం దించుకోవాలి, బాధ్యత వదిలించుకోవాలి అనే ఆలోచనతోనే ఉన్నారు. అలా చేస్తున్నారు కూడా. సో, అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పడం ఏంటంటే, ప్రపంచంలో ఆడవాళ్ళు చాలా రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్నారు. ఒకసారి కళ్ళు తెరిచి చూడండి ప్రపంచాన్ని. బయట ప్రపంచం ఎలా ఉందో చూసి, ఆ తర్వాత మీ పిల్లల్ని ఈ ప్రపంచంలో ఎదిగేలాగా ఏ విధంగా ప్రోత్సహించాలని ఆలోచించండి తప్ప, పెళ్లి చేసి పంపించేయాలని మాత్రం ఆలోచించకండి. వాళ్ళ జీవితాన్ని వాళ్ళని జీవించనివ్వండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంతకీ నేను వేసిన మా చిన్ని జడ ఎలా ఉందో చెప్పండి. బాయ్ బాయ్.